హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చాలా మంది వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలని చెప్పి, దేవునికి ఇష్టానుసారంగా జీవించాలని చెప్పి ఎంతో ఆశపడే వారిగా ఉంటారు. కానీ ఏదో ఒక అశ్లీలమైనది చూసి చివరకు వాళ్ళు తప్పు చేసి అయ్యో! నేను అపవిత్రుడినయ్యానే అని చెప్పి వాళ్ళు బాధపడే వారిగా ఉంటారండి. కానీ మనం పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలంటే మనము 119వ కీర్తన 164వ వచనంలో మనం చూసినట్టయితే నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఆమెన్ హల్లెలూయా! ఇక్కడ దావీదు ఏం చేశాడంటే తన దినమంతయు ఆయన పరిశుద్ధంగా ఉండడానికి దేవునికి 7 సార్లు ప్రార్థన చేసిన వ్యక్తిగా మనం చూస్తామండి. 7 సార్లు స్తుతించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని స్తుతించాలన్నా, ప్రార్థించాలన్నా మనం మొట్టమొదటిగా మనం సంతోషంగా ఉండాలి. మనం సంతోషంగా ఉండాలంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలండి. కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి అంటే మనము దేవునితో ఎక్కువగా ప్రేయర్‌లో మనం సమయం గడిపినట్టయితే మనం పరిశుద్ధంగా జీవించే వారిగా ఉంటాము. కాబట్టి మీ వీలుని బట్టి మీరు దినమునకు 7 సార్లు దేవుని స్తుతిస్తూ ఆయనకు ప్రార్థన చేసినట్టయితే మీరు మీ దినమంతయు పరిశుద్ధంగా జీవించే వారిగా ఉంటారండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా!